మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. కాన్స్టిపేషన్, మలబద్ధకం ఇది అందరికీ కామన్ అయిపోయిందండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మలబద్ధక సమస్య చాలా కామన్. కానీ చాలా మందికి మలబద్ధకం అంటే ఇంతకుముందు తెలిసేది కాదు. అంటే ఏంటి అనేవాళ్ళం. కాన్స్టిపేషన్ అని కూడా మనకు రెగ్యులర్గా మోషన్ అవుతుంది కదా, ఈ మలబద్ధక సమస్య ఏంటి కొత్తగా మళ్ళీ అనేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో జంక్ ఫుడ్స్కి అలవాటు ఎక్కువైపోయి, ఫైబర్ ఫుడ్స్ తగ్గించేసి, వాటర్ సరిగా తాగకపోవడం వల్ల, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లేదంటే లేట్‌గా నిద్ర లేగచడం వల్ల, మనం మోషన్ వస్తున్నా దాన్ని పోస్ట్‌పోన్ చేసి రేపెళ్దాం, ఎల్లుండెళ్దాం, ఆ పోస్ట్‌పోన్‌మెంటల్లో వచ్చే మోషన్ ప్రాబ్లమే కాన్‌స్టిపేషన్ అంటారు. అంటే మనం రోజు మారి రోజు పోవడం గానీ, లేదంటే ఎప్పుడు పడితే డేలో ఏదో ఒక టైంలో వెళ్ళడం గానీ, ఆ మోషన్ టైట్‌గా అవ్వడం గానీ, లేదంటే కొంతమందిలో బ్లడ్ పడుతుంటది. దాన్ని పైల్స్ అంటారు. రెగ్యులర్‌గా పోతుంటే ప్రాబ్లమ్ ఉండదు. ఇర్రెగ్యులర్‌గా పోతే దాన్ని కాన్‌స్టిపేషన్. అది కాస్త కొద్దిగా బ్లడ్ పడిందంటే పైల్స్. దాన్ని కాస్త కొద్దిగా మనం కిందకి ఒక టచ్ చేస్తే దాన్ని ఫిస్టులా లాగా ఇంకా రకరకాల. ఇంకా ఈ ప్రాబ్లమ్ కొద్దిగా అధికంగా అయిపోతే కోలన్ క్యాన్సర్స్ వరకు వెళ్తది. సో, కాబట్టి ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తదని మనం మాట్లాడుకుంటే, మనం రెగ్యులర్‌గా టైంకి లెగిస్తే ప్రాపర్‌గా మోషన్ 100% అవుతది. ఎప్పుడు మీరు త్రూఔట్ ద డే వాటర్ సరిగ్గా తాగుతున్నారా లేదా చూసుకోవాలి. మనం మనిషికి కాన్‌స్టిపేషన్ ఉంటే ఎన్నో రెమెడీస్ మనం మాట్లాడాం. మనము బెండకాయని రెగ్యులర్‌గా కర్రీస్ రూపంలో తీసుకున్నా మనకు కాన్‌స్టిపేషన్ పోతదని క్లియర్‌గా చెప్పాను ఒక వీడియోలో. బనానాస్ తీసుకున్నా మంచిగా మోషన్ అవుతదని మీకు చెప్పాను చాలా వరకు. సో, ఆకుకూరల్లో పాలకూర, మెంతికూర, మునగాకు వీటన్నిటిని పౌడర్ ఫార్మ్ చేసుకొని మజ్జిగలో కలుపుకొని తాగండి. రాత్రిపూట చాలా వరకు మోషన్ అవుతదని. అసలు ఈ వాటన్నిటికంటే బ్రహ్మాండంగా పనిచేసేది త్రూఔట్ ద డే మనం 3.5-4 లీటర్స్ వాటర్ తాగుతున్నామా లేదా చెక్ చేసుకోండి. వాటర్ సరిగ్గా తాగే వాళ్ళలో, తొందరగా పడుకొని మార్నింగ్ లేచే వాళ్ళలో అస్సలు మలబద్ధక సమస్య ఉండదు. కాబట్టి మలబద్ధకము అనే ప్రాబ్లమ్ ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో ఇట్ లీడ్స్ టు పెద్ద ప్రాబ్లమ్ అనమాట. అంతవరకు రాకుండా మనం ముందే జాగ్రత్త పడాలి. అండ్ త్రూఔట్ ద డే కూడా మనం వాటర్ త్రూఔట్ ద డే మనం కొద్ది కొద్దిగా ఒకటేసారి తాగితే యూరిన్‌కి ఎక్కువ వెళ్ళాల్సొస్తదని చెప్పేసి వాటర్ తాగడమే మానేస్తారు కొంతమంది. అలా కాకుండా మనం క్రమక్రమంగా కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి వాటర్. ఎంత వాటర్ తీసుకుంటామో మనం గంట గంటకు కొద్ది తాగుతున్నామనుకోండి, మనకి డీహైడ్రేట్ అవ్వదు బాడీ. సో, మంచిగా ఈజీగా తిన్నది కూడా బాగా డైజెషన్ అవుతది. ఈజీగా పాస్ అవుట్ అవుతది. కాబట్టి మలబద్ధక సమస్యని మనం తగ్గించుకోవాలంటే మనం చెప్పినట్టు బనానాస్ తిన్నా చాలా వరకు మోషన్స్ ఆఫ్ అవుతది. అండ్ బెండకాయని ఒక 2, 3 బెండకాయలని రాత్రిపూట నానబెట్టేసి పొద్దున్న లేచి లైట్‌గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. 100% తాగిన హాఫ్ అన్ అవర్ కల్లా మోషన్ అవుతది ఖచ్చితంగా. అండ్ హెల్తీగా మోషన్ అయ్యే వాళ్ళకి అసలే అవసరం లేదు బెండకాయ. కర్రీస్ రూపంలో తీసుకోవచ్చు. కాంప్లికేటెడ్ కాన్‌స్టిపేషన్ ఉంటే మాత్రం వాళ్ళకి బెండకాయని నీళ్ళలో ఏసుకొని మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగితే చాలా బాగా యూజ్ అవుతది. దాంతో పాటు మనము ఆకుకూరల్లో నేను చాలా వరకు చెప్తుంటాను. పాలకూర కొద్దిగా, మునగాకు కొద్దిగా, బచ్చల కూర కొద్దిగా ఈ మూడిటిని ఎండబెట్టేసుకోండి తెప్పించుకొని. సమపాలంలో తెప్పించి పౌడర్ చేసేసుకోండి. మంచిగా డ్రై పౌడర్ చేసేసుకొని, ఆ పౌడర్‌ని రాత్రిపూట లంచ్ మనం మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత పావు స్పూన్ మజ్జిగలో తీసుకోండి. డిన్నర్ తర్వాత పావు స్పూన్ మజ్జిగలో తీసుకోండి. లేదంటే ఆకుకూరలు ఫ్రెష్‌గా ఉంటే మంచిగా వండుకొని తినండి. చాలా మంచిది. చాలా మంచి అసలు కంటి సమస్యలు పోతాయి. నిద్రలేని సమస్య పోతది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ పోతది. అధిక బరువు ఉంటే అధిక బరువు గూడా తగ్గుతాం మనం ఈ పౌడర్‌తో. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పాలకూర, మనము బచ్చల కూర తీసుకుంటాం. మునగాకు తీసుకుంటాం. సమపాలంలో తీసుకుంటాం. అన్నీ ఒక కట్ట తీసుకోండి. బాగా షాలో ఫ్రై ఎండబెట్టేసేయండి మార్నింగ్. మనం పొద్దున ఎండ వస్తది కదా! అని ఎండబెట్టేసి పౌడర్ చేసేసుకోండి. పౌడర్‌ని ప్రతిరోజు లంచ్ అయిన 15, 20 నిమిషాల తర్వాత, డిన్నర్ అయిన 10, 15 నిమిషాల తర్వాత పల్చటి మజ్జిగ ఇంత మజ్జిగలో అర స్పూన్ అంత కలుపుకొని తీసుకోండి. పావు స్పూన్ గాని, అర స్పూన్ గాని. చాలా రిలీఫ్ ఉంటదండి. మోషన్ చాలా సాఫ్ అవుతుంది మనకి. దాంతో పాటు ఎన్నో రకాల బెనిఫిట్స్ నరాల తిమ్మిది. ఎందుకంటే పాలకూరలో ఐరన్ ఎక్కువుంటది. మునగాకులో మోర్ కాల్షియం, బి12, డి విటమిన్, ఐరన్ అన్నీ ఉంటాయి ఇంక మునగాకులో. ఇంక బచ్చల కూర తీసుకుంటే ఏ విటమిన్ ఎక్కువుంటది. కంటి సమస్యలు కూడా పోతాయి. మన పొనగంటి కూర ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ అది ఒకవేళ మనకి బచ్చల కూర దొరకకపోతే పొనగంటి కూర ఆప్షన్ పెట్టుకోండి. దీన్ని పౌడర్ చేసుకొని రోజు తీసుకోండి. అసలు మలబద్ధక సమస్య అనేదే ఉండదు మనకి. నీళ్ళు బాగా తాగండి. ఎస్పెషల్లీ హిందీలో అమృత్ అంటారు జామకాయ. అద్భుతం అసలు జామకాయ. ప్రతిరోజు జామకాయలు 2 తీసుకోండి. మంచి హైయెస్ట్ ప్రోటీన్ ఉన్న ఫ్రూట్ ఏదైనా ఉందంటే జామకాయ. రోజుకు 2 జామకాయలు మంచిగా దొరుకుతాయి మనకి. సీజన్‌తో సంబంధం లేకుండా జామకాయలు దొరుకుతాయి. రోజుకు 2 జామకాయలు తీసుకోండి. మలబద్ధక సమస్యే ఉండదు మనకి. సో, మోషన్ అవ్వకపోతే పొద్దున్నే లేచి అన్‌ఈజీగా ఉంటది. అండ్ కాన్‌స్టిపేషన్ ఉండే వాళ్ళలో స్వెట్ స్మెల్ డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళ వాళ్ళ నెగెటివ్ థాట్స్ ఎక్కువ వాళ్ళకి. బాడీ అంతా డిస్కంఫర్ట్‌గా, హెవీగా, బ్లోటెడ్‌గా అనిపిస్తుంటది వాళ్ళకి.
కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని ఎప్పుడు మన దరిదాపులో రాకుండా మనం కాపాడుకోవాలంటే ఒకటే ఒక బెస్ట్ రెమెడీ. మనం ఆకుకూరల్ని పౌడర్ ఫామ్లో చేసుకుని మజ్జిగలో తీసుకోవడం, జామకాయలు తీసుకోవడం, బనానా తీసుకోవడము, అండ్ స్పెషల్లీ మనం బెండకాయ వాటర్ని కూడా పొద్దున నైట్ నానబెట్టి పొద్దున తీసుకోవడము. అండ్ ఎక్సర్సైజ్ చేయాలండి కంపల్సరీ. పొద్దున లేచి కొన్ని చిన్న చిన్న యోగాసనాస్, మలాసన్ అంటారు ఇండియన్ వాష్రూమ్లో. అసలు ఈ జనరేషన్లో ఇండియన్ వాష్రూమ్లో లేవు మన ఇళ్ళల్లో. మనకి ఇప్పుడు 2 ఇండ్లు ఉంటే ఒక రూమ్, ఒక బెడ్రూమ్లో ఒక ఉండే వాష్రూమ్లో ఒక ఇండియన్ వాష్రూమ్, ఇంకో దాంట్లో వెస్ట్రన్. ఇప్పుడు అన్ని వాష్రూమ్స్ వెస్టర్న్స్ అయిపోయాయి. అసలు కాన్స్టిపేషన్ అందుకనే అధికంగా అయిపోయిందంట నేనైతే. కంపల్సరీ ఇండియన్ వాష్రూమ్లో కూర్చునే పొజిషన్ని మలాసన్ అంటారు. ఆ మలాసన్లో కూర్చొని మంచిగా పొద్దున్నే గోరువెచ్చని వాటర్ తాగండి, ఇటు అటు వాక్ చేయండి, సాఫ్ట్గా మోషన్ అయిపోతుంది. సో ఖచ్చితంగా చేయండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం అధికంగా అయితే ఇట్ లీడ్స్ టు పెద్ద కంప్లైంట్. అది రాకుండా మనం కాపాడుకోవాలి అంటే చెప్పిన ప్రతి ప్రక్రియల్లో ప్రతి దాంట్లో మోర్ ఫైబర్, మోర్ న్యూట్రిషన్. అసలు పైల్స్, ఫిస్టులా ఈ రకరకాల సమస్యలు ఉండే వాళ్ళకి చెప్తే చాలా చాలా పెయిన్ఫుల్ ఉంటుంది మోషన్ టైట్ వస్తే కానీ, బ్లడ్ పడితే కానీ. ఆ సమస్య రాకుండా మనం రెగ్యులర్గా మోషన్ అవ్వాలంటే ఈ పద్ధతులు ఫాలో అవ్వండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.